హాయ్ అందరికీ. ఇది డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. ఇక్కడ చూసారు కదా! నేను ఇక్కడ సేవ్ చేసింది 1545 అంటే బయట కొన్నిటికి ఇక్కడ కొన్నదానికి మనం సేవ్ చేసిన డబ్బులు. బిల్ అయితే 4800 అయింది. ఫస్ట్ అందరు ఇక్కడ లోపల వెళ్ళి డీమార్ట్‌లో అన్నీ తీసుకొని సరుకులు తర్వాత ఇక్కడ తింటారు ఏవన్నా. కానీ మేము రివర్స్ అనమాట. ఫస్ట్ తినేసి తర్వాత షాపింగ్‌కి వెళ్తాము. ఇక్కడ మెయిన్ ఈ పాప్‌కార్న్ అయితే అస్సలు బాగుండదు. ఈ వైట్‌ది ఉంది కదా మసాలా తక్కువ వేసినది అదే బాగుంది నాకైతే టేస్ట్. ఇక డీమార్ట్‌లోకి వచ్చేసాము. ఆఫర్స్ అయితే ఫుల్‌గా పెట్టేశారు. జనవరి 1 ఇలా వస్తుంది కదా! చాలా వరకు ఆఫర్స్ పెట్టేశారు. ఏది కొన్నా అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అలా పెట్టేశారు. చాలా వరకు మనకు ఒకటే కావాలంటే ఆఫ్ రేట్‌కి ఇస్తారు వాళ్ళు. ఇంకా నేను ఇక్కడ చక్కెర, ఉద్దిపప్పు ఇలాంటివి తీసుకున్నాను. డీమార్ట్ కోసం మాత్రం ఖచ్చితంగా ఒక 3 కేజీస్, 4 కేజీస్ అట్లా తీసుకుంటాను. ఒక 3 నెలలకు సరిపోయే మాదిరి. శనగింజలు అలాగే కందిపప్పు తప్ప మిగతాది తీసుకున్నా. అవి ఇంటి దగ్గర నుంచే వచ్చాయి కాబట్టి నాకు వాటితో అవసరం లేదు. ఒక 4 నెలలకు సరిపోయే మాదిరి వచ్చాయి. ఇంకా మిగతాటివన్నీ తీసుకున్నాను ఇక్కడ. ఇక్కడ కందిపప్పు అయితే కొంచెం రేటు పెరిగిందనిపించింది నాకు లాస్ట్ టైం కన్నా. కానీ బయట షాప్లలో అయితే ఇంకా రేటు ఉంది. ఇక్కడ గోధుమ పిండి అలాగే విడిగా తీసుకున్నాను గోధుమ పిండి. బాగుంటుంది ఇక్కడ గోధుమ పిండి విడిగా. చపాతీలు అయితే చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఆయిల్ ప్యాకెట్స్ కూడా చాలా వరకు ఇక్కడ తక్కువే అనిపించింది బయటతో పోలిస్తే. బయటైతే ఫ్రీడము 155 ఉంది పాకాల్లో. అక్కడైతే 140 ఉంది. సరే అనేసి నేను వేసుకున్నాను. ఒక 8 ప్యాకెట్లేమో వేసుకున్నాను. ఎందుకు అన్ని ప్యాకెట్స్ అనుకోద్దండి. ఏ వంటకైనా ఆయిలే కదా ఎక్కువ ముఖ్యంగా అవసరము. అది కాకుండా నేను ఒక 3 నెలలు, 4 నెలలకు సరిపోయే మాది తీసుకుంటాను. ఇక్కడ ఆయిల్ క్యాన్ కన్నా ప్యాకెట్సే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈజీగా యూస్ చేసుకోవచ్చు. కట్ చేసినామా ఇంకో బాటిల్ వేసుకున్నామా అన్నట్టుంటుంది. ఇదైతే వంచేటప్పుడు అంతా కింద చిందిపోతుంది నాకు. ఇక్కడైతే క్లిప్పులు చాలా బాగున్నాయి అబ్బా అసలు. క్వాలిటీ బాగుంది. రేటు కూడా చాలా తక్కువ ఉంది. ఏం చూసినా చాలు క్వాలిటీగా ఉంది. అంటే పట్టుకుంటేనే తెలుస్తుంది కదా గ్రిప్ అనేది. ఈ ప్లక్కర్స్ ఇవంతా చాలా బాగున్నాయి. నేనైతే రకానికి ఒకటి తీసుకున్నాను. అంటే ఉండేటివన్నీ తీసుకోలేదు. నచ్చినటివి తీసుకున్నాను ఒక్కొక్క ప్యాకెట్. రేటు కూడా రీజనబుల్‌గానే ఉంది. కొంచెం అంటే కొన్ని మాత్రం రేట్ ఎక్కువ ఉంది. ఇదైతే 48. ఇదైతే నేను తీయలేదు. ఎందుకంటే ఇది కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. సింగిల్ బ్యాండ్ వచ్చి 48. ఈ ప్లక్కర్స్ ఇవన్నీ ఇక్కడ రేట్ వేశారు కదా! దాన్ని బట్టి తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను చాలా సార్లు డీమార్ట్‌కి వచ్చాను కానీ ఎప్పుడు హెయిర్ బ్యాండ్స్, క్లిప్పులు ఇలాంటివి అంత తక్కువ రేటుకైతే ఇవ్వరు. కొంచెం రేటు పెడతారు ఇక్కడ. కానీ ఈసారి తగ్గించి పెట్టారు ఆఫర్‌లో. ఎందుకంటే ఇంకా జనవరి 1 ఇలా ఫెస్టివల్స్ వస్తుంది కదా! దానివల్ల అనుకుంటాను. ఇవైతే చాలా బాగున్నాయి. గ్రిప్ ఇట్లా పట్టుకుంటేనే తెలుస్తూ ఉంది. కొంచెం టైట్‌గా ఉండి హెయిర్ ఒత్తుగా ఉండే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. పట్టుకుంటుంది కదా! స్కూల్‌కి అలా వేసి పంపించేటప్పుడు అలా. సాటర్డే అయితే అలో వీళ్ళకి. ఇదైతే 48 రూపీస్ ఈ క్లిప్పులు. ఇక్కడ ఇవన్నీ చూస్తా అంటే నాకు కూడా జడ పొడుగ్గా ఉంటే ఎంత బాగుండో అనిపించింది. కానీ ఏం చేస్తాం ఉండేటప్పుడు కట్ చేస్తాము. ఈ టైంలో మాత్రం పెరిగితే బాగుండు అనిపిస్తుంది. నేను ఇది పౌచ్ అనుకున్నాను ఫస్టు. కానీ కాదు మిర్రర్ ఇది. ఎంత వెయిట్ ఉందో పట్టుకుంటే. ఇక్కడ బాగున్నాయి కదా ఇవన్నీ. బయట కూడా ఇవి దొరుకుతుంది కానీ ఇంత క్వాలిటీ అయితే లేదు. ఇది బాగున్నాయి. సాఫ్ట్‌గా ఉంది ఇది కూడా. ఇదొచ్చి 48 రూపీస్. అంటే 4 బ్యాండ్స్ వచ్చాయి దీనికి. నాకు కొద్దిగా జలుబు ఉంది. ఏమనుకోద్దండి వాయిస్ ఏదైనా అర్థం కాకపోతే. ఇక్కడైతే ఇవి కూడా ఒక సెట్ తీసుకుందామని చూస్తున్నా. బాగున్నాయి కదా అనేసి. ఇదొకటి తీసుకున్నాను. ఇందులో కలర్స్ బాగుంది. అందుకని తీసుకున్నాను. ఇంకా ఇటువైపు ఏదో చూశాను. మళ్ళీ కనిపించలేదు. వెతుకుతా ఉన్నాను దానికోసమే. ఇక్కడెక్కడో చూసానా ఇదే. ఇదైతే చాలా బాగుంది. వైట్ కలర్ కదా! కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. అంటే 78 అలా పడింది. 78, 79 పడింది. ఇవైతే తీసుకున్నాను. మొత్తం ఒక 5 ప్యాకెట్స్ తీసుకున్నాను. బాగుంది. ఒక్కటేమో రేట్ ఎక్కువ అనిపించింది కానీ మిగతాటివన్నీ 49, 59 అలా ఉన్నాయి. ఇక్కడ క్లాత్ కూడా చాలా బాగుంటుంది తెలుసా. చిన్నపిల్లలకి ఇక్కడ డ్రెస్సెస్ తీసుకుంటే కూడా డైలీ వేర్‌కి బాగుంటుంది. రేటు తక్కువగా ఉంటుంది ఇక్కడ. అంటే మనం ఓపికగా తీసుకోవాలి. ఈ విధంగా వేసేస్తారనమాట కుప్పలుగా. మనం మ్యాచింగ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ డ్రెస్ కలర్ అయితే చాలా బాగుంది. లైట్ పింక్. చూద్దాం రేట్ ఎంత అనేసి. 499 ఉంది. పర్లేదు. బయట అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది 600 అలా. 499 అంటే పర్లేదు. ఇక్కడ విమో ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. సోపులు అయితే తీసుకోనండి నేను. నాకెందుకో తెలీదు. అలర్జీ లాగా అయిపోతుంది ఈ మధ్య వేలికంతా. లిక్విడ్ అయితే ఏం కావడం లేదు.
కాబట్టి ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను లిక్విడే వాడతాను. ఇక్కడ పూజ సామాన్లు కూడా ఉన్నాయి. ఇవైతే నేనేవి తీసుకోలేదు. నేను పూజ సామాన్లో చాలా తక్కువ పెట్టుకుంటాను. ఎందుకంటే క్లీనింగ్‌కి బావుంటుంది కదా అనేసి ఎక్కువ తీసుకోను నేను. ఇక్కడ చిన్న ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. విమ్ లిక్విడ్ అవంతా. కానీ పెద్ద ప్యాకెట్స్ ఏమంటే ఆఫర్ ఎక్కువ ఉంటుందన్నమాట. పెద్ద ప్యాకెట్ తీసుకుంటే కనీసం 50 రూపీస్ అన్నా తగ్గుతుంది. ఇక్కడ నేను లిక్విడ్ తీసుకుందాం మిషన్ లెక్క అనేసి చూస్తున్నా. లాస్ట్ టైము హెన్కో తీసుకున్నాను. చాలా బాగుంది స్మెల్, కానీ మురికి కూడా బాగా వెళ్తుంది హెన్కో. ఈసారి కూడా ఉందేమో ఆఫర్లో అని చెక్ చేస్తూ ఉన్నాను, కానీ ఎక్కడా కనిపించలేదు. నేను పర్టికులర్గా ఇదే వాడతానని కాదు, మారుస్తూ ఉంటాను ఇవి కూడా. ఎందుకంటే ఏదైనా ఆఫర్లో ఉంది అంటే తీసేసుకుంటాను, ఏదైనా మురికిపోయేదే కదా అనేసి. కానీ వీటన్నిటికన్నా నాకు హెన్కోనే బాగా నచ్చింది. ఎందుకంటే అది స్మెల్ బాగుంటుంది, అలాగే మురికి కూడా బాగా పోతుంది, మళ్ళీ కంఫర్ట్ వేసే పని ఉండదు. ఇక్కడ ఉంది హెన్కో, ఇదే నేను చెప్పింది ఇంతసేపు. ఇది 191 ఏమో తగ్గించారు. మొత్తం 2 లీటర్స్ వచ్చి 299 పడింది నాకు. అంటే అది రేటు కొంచెం ఎక్కువే ఉన్నింది. 300 ఎంతో సంథింగ్ ఉన్నింది. మొత్తం 2 లీటర్స్ కదా ఒక్కొక్కటి, ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి ఒక ప్యాకెట్ సరిపోతుంది నాకు ఒక 3 నెలలకి. ఇక్కడ ఇంకా స్టీల్ సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, ఆ చోటికి వచ్చాము. కానీ కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ, కొన్ని రేట్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇవి తీసుకోలేదు. బయట అయితే ఇక్కడికున్న దానికన్నా కొంచెం రేట్ తక్కువ ఉంటుంది. క్వాలిటీ అయితే అవి కూడా బాగానే ఉంటుంది, నేనైతే తీయలేదు. ఇక్కడ చూసారు కదా, ఇది 799 అంట. తర్వాత ఇవి కింద ఉన్నాయి కదా స్టైనర్స్, ఇవి 479. బయట ఎలా ఉందో తెలియదు కానీ నాకు ఎందుకో కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది. తర్వాత ఈ చాపింగ్ బోర్డు ఉంది కదా, ఇది 219, 249 కూడా ఉన్నాయి, అంటే కొంచెం సైజుని బట్టి. ఇక్కడ ఇవేమీ తీసుకోలేదు నేను. ఇంకా లైటరు, క్రీపరు అవన్నీ ఇవి కొంచెం బెటరే. ఇదైతే నాకు పూరీలు కావాలనేసి తీసుకోవడానికి లేదు ఇంట్లో, సరే అనేసి చూశాను. బాగానే ఉంది గ్రిప్పు, కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంది, కాబట్టి ఇది కొంచెం బాగానే ఉంది కదా అనేసి తీసుకున్నాను. ఇక్కడ ఏమీ తీసుకోలేదు, ఊరికే చూస్తా వెళ్తానా. కానీ నాకు ఆమ్లెట్ వేసుకోవడానికి ఏదైనా చిన్న కడాయి ఉంటే బాగుంటుందని చూస్తున్నా. ఇది కొంచెం పెద్దదిగా ఉంది, దీనికన్నా చిన్నదా అని చూస్తూ ఉంటే ఇది దొరికింది. ఇది మరీ చిన్నదిగా ఉంది, దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. నా మైండ్లో ఉండేది ఏమంటే కొంచెం గుంత పెనుములు అంటాం కదా, ఆ టైప్లో కావాలనేసి చూస్తున్నా. ఇక్కడ ఏవీ దొరకలేదు. ఇక్కడ లాస్ట్ టైం నేను కుక్కర్ తీసుకున్నాను, బటర్ఫ్లైది 5 లీటర్స్ది. చాలా బాగుంది తెలుసా, వెయిట్ అదంతా. ఇక్కడ ఈ స్టవ్లు చూసినప్పుడు ఏదైనా ఒకటి తీసుకుందామా అనిపిస్తుంది, కానీ ఇవి మాత్రం నాకు సెట్ అవ్వదు. నేను కొంచెం రఫ్గా హ్యాండిల్ చేస్తాను కాబట్టి. ఇక్కడ దొరికింది నాకు. ఈ పెన్ను కోసం ఇంతసేపు వెతికాను. ఈ విధంగా ఉండాలి ఆమ్లెట్ వేయడానికి, అంటే ఒక 2-3 ఆమ్లెట్స్ ఒకేసారి వేస్తే సరిపోయే మాదిరి ఉండాలి. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతేకాదు ఏదైనా చట్నీలకు అలా తర్వాత పెట్టాలంటూ కూడా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ నేను బాటిల్స్ చూస్తున్నా. డీమార్ట్కి వస్తే కంపల్సరీగా బాటిల్ ఒకటి కంపల్సరీగా తీస్తాను. మా పాప ఉంది ఇంట్లో, దానికి బాటిల్ పిచ్చి అనమాట. కనీసం ఒక 20 రూపీస్ బాటిల్ అయినా సరే ఆనందపడిపోతుంది, అంత ఇష్టము. నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను బ్యాగ్కి సైడ్ ఏ బాటిల్ సరిపోతుందా అనేసి. అంటే కొన్ని పాకెట్స్ వస్తాయి కదా బ్యాగ్కి సైడ్ బాటిల్ పెట్టేకి, కొన్ని చిన్నవి వస్తాయి బ్యాగ్కి, అందుకని చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ప్లాస్టిక్ బాక్స్ చూస్తేనే నచ్చి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ 49 అంట, బాగుంది, కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇంట్లో ఎన్ని ఉన్నా సరే ఇంకా అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట చెయ్యి ఏదో ఒకటి తీసుకోవాలని. కానీ ఈసారి నేను ఏవి ప్లాస్టిక్ తీసుకోలేదు. ఇక్కడ కూడా చూశాను ఏమైనా కొత్తగా ఉన్నాయా అని, ఏవీ లేవు, నార్మల్గా రోజు ఉన్నట్టుగానే ఉంది. అంటే పోయినసారి ఏవి ఉన్నాయో అవే ఉన్నాయి. వీటిలో కూడా నేను ఏవి తీసుకోలేదు. లాస్ట్ టైం ఒక 2-3 ఏమో తీసుకున్నాను ఇక్కడ చిన్నవి, ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. నాకైతే గాజు గ్లాస్లో వాటర్ తాగాలన్నా లేదా జ్యూస్ తాగాలన్నా చాలా ఇష్టము, కానీ వాటిని క్లీన్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. నేను కొంచెం రఫ్గా అంటే ఫాస్ట్గా చేసేయాలి పనులు అనే టైప్ కాబట్టి త్వరగా పగిలిపోతాయి నా దగ్గర, అందుకే ఎక్కువ తీయను నేను వాటిని. ఇక్కడైతే ఇవి ఎంత బాగున్నాయి తెలుసా. నాకు టీలు కాఫీలు అలవాటు లేకపోయినా ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా ఒక కప్పన్న తీసుకుంటాను వేడి నీళ్ళు తాగడానికన్నా, చాలా ఇష్టము. ఇవి క్లీన్ చేసేటప్పుడు అయితే ఎంత జాగ్రత్తగా చేస్తానో, ఎక్కడ పగిలిపోతుందా అని ఇష్టంగా కొంటాను కదా దానివల్ల. ఇదైతే 39, పట్టుకుంటే కొంచెం మందంగానే ఉంది, వెయిట్ కూడా ఉంది, పర్లేదు ఆ రేటుకి. ఇవన్నీ చిన్న చిన్న కప్స్, అంటే పాయసం లేదా ఏదైనా కర్రీ వేసుకోవడానికి అలా. నేనైతే తీసుకోలేదు, చూస్తున్నాను అంతే బాగున్నాయి కదా అనేసి.
ఇంట్లో ఉండేటివే చాలు. నా దగ్గర అయితే ఇలాంటివి అసలు ఎక్కువ రోజులు కూడా ఉండదు, పగిలిపోతూ ఉంటాయి. కాబట్టి నేను ఎక్కువ తీసుకోనివి. తర్వాత ఇక్కడ టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయనేసి చూస్తున్నా. బాగానే ఉన్నాయి టిఫిన్ ప్లేట్స్ కూడా ఇక్కడ. తీసుకుందాం అనిపిస్తుంది కానీ బండిలో తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడ పగిలిపోతాయనో అదొక టెన్షన్ నాకు. లాస్ట్ టైం అయితే ఒక 2 తీసుకెళ్ళాను. ఒకటి మాత్రమే సేఫ్గా ఇంటికి చేరింది, ఇంకొకటి పగిలిపోయింది. దానిపైన ఏదో పెట్టాను, బండిలో పెట్టేటప్పుడు అది పగిలిపోయింది. కొందరైతే వీటిని భలే హ్యాండిల్ చేస్తారు, జాగ్రత్తగా పెట్టుకుంటారు క్లీన్ చేసేటప్పుడు అంతా. మనకంత సెట్ అవ్వదు. నేను ఇంట్లో గిన్నెలు కడిగేటప్పుడు ఎంత సౌండ్ వస్తుందో, అవి స్టీల్వి కాబట్టి బతికిపోయినవి, లేకపోతే అవన్నీ అంతే అయిపోయి తిట్టుకుని ఉంటాయి నన్ను వాటికైనా నోరు వస్తే. అంటే కావాలనే చేయము, ఫాస్ట్గా అయిపోలే పని కదా అనేసి ఫాస్ట్గా చేయడంలో అలా సౌండ్ వస్తుంది అంతే. ఇక్కడైతే నేను పన్నీర్ కోసం చూస్తున్నా, కానీ ఇవన్నీ వేస్ట్ అబ్బా. ఒకసారి అన్నీ వాడలేదు, 1-2 తీసుకున్నాము. ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఆలువి కానీ కట్లెట్స్ అవంతా. దీనికన్నా మనం ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ ఆలు కట్లెట్స్ అవి. నేను ఒక వీడియో కూడా పెట్టాను, కావాలంటే చూడండి. ఇక్కడైతే పన్నీరు, పెరుగు అవన్నీ ఉన్నాయి. కానీ ఈయన దారిలోనే హెడ్ రేజ్ వస్తుంది కదా, వద్దనేసరికి కామ్ అయిపోయాను. ఇక్కడ బిల్ అంతా వేసుకొని బయటకు వచ్చాము. బిల్ అయితే 4081 అలా అయింది. మనకి బయటికి ఇక్కడికి కొంటే ఒక 1500 ఏమో తగ్గిందంట మాకు. ఇది మొత్తం బిల్లు. ఇంకా బిల్లు సెక్షన్ దగ్గర కూడా అంత రష్ ఏం లేదు ఈసారి, ఒక్కరుండారంతే మేము వచ్చేసరికి. బిల్ వేసుకొని ఇంకా రిటర్న్ అయిపోవాలి. ఇదంతా బ్యాగ్లో సర్దుకొని నేనైతే వచ్చేటప్పుడే ఒక 3-4 బ్యాగులు తీసుకొని వచ్చేస్తానమాట. ఎందుకంటే ఇక్కడ బ్యాగ్ తీసుకుంటే మళ్ళీ 20 రూపీస్ అలా ఇవ్వాలి. ఎందుకు, ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి కదా డీమార్ట్వి బ్యాగ్స్ అవంతా అని వచ్చేటప్పుడే ఒక 2-3 బ్యాగులు తెచ్చుకుంటాను. అవన్నీ పెట్టుకొని బండ్లో పెట్టుకునేసరికి మాకు 15 నిమిషాలు పట్టింది డీమార్ట్ ముందర. ఇక్కడ చూసారు కదా, ఇంకా రిటర్న్ అయిపోయాము. తిరుమల కొండ ఇదంతా. ఇక్కడ అసలు మధ్యాహ్నం 12:30 అలా అవుతుంది, ఎండే లేదు. ఎంత చల్లగా ఉంది తెలుసా. ఇంకా కొండపైన అయితే ఇంకా ఎంత చల్లగా ఉంటుందో అనిపించింది. చలికాలం కదా, చాలా చల్లగా ఉంటుంది పైన. మీకు ఈ వీడియోలో అంత క్లియర్గా కనిపించలేదు, కానీ అక్కడ పైన కొండపైన వాటర్ ఫాల్స్ లాగా పడతా ఉన్నాయి వాటర్ అంతా. ఇక్కడ వర్షాలంతా పడినాయి కదా, అవి నీళ్ళని ఆ కొండపై నుంచి జారి పడతా ఉంటే ఎంత బాగుందో చూసేకి. ఇంకా అంతేనండి, రిటర్న్ అయిపోయాం కదా, ఇంకా కరెక్ట్గా 1 అవర్లో పాకాలకి వెళ్ళిపోతాము. అంతేనండి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.